గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మీకు తెలుసా ఈ శీర్షిక నుంచి ఈరోజు టెన్నిస్ ఆడేటప్పుడు కొన్ని తమాషా పదాలు వాడుతూ ఉంటారు. అవేంటంటే లవ్ అని, 15 అని, 30 అని, 40 అని, డ్యూస్ అని ఇలా స్కోర్ చెప్తూ ఉంటారు. అయితే ఇది అసలు మధ్యయుగంలో ఆరంభమైనటువంటి ఆట. అదే స్కోరింగ్ సిస్టమ్ ఇప్పటికీ అమల్లో ఉంది. దాదాపు 400 ఏళ్ల కిందట పారిస్ నగరంలో 1000కి పైగా టెన్నిస్ కోర్టులు ఉండేవంటే నమ్ముతారా? అసలు అప్పటి స్కోరింగ్ సిస్టమ్ ప్రకారం ఆటగాళ్ళు గేమ్ గెలవాలంటే 4 పాయింట్లు సంపాదించాలి. ఒక సెట్ గెలవాలంటే 4 గేమ్స్ గెలిచి తీరాలి. ఈ పాయింట్లన్నీ కూడా వాళ్ళు దేని మీద చెప్పేవారంటే గడియారం మీదే గుర్తించేవారు. పావు గంటకు పాయింట్ గుర్తించడంతో మొదటి పాయింట్ని 15 అని, రెండో పాయింట్ని 30 అని, తర్వాత ముళ్ళు 12 మీదకి చేరినప్పుడు గేమ్ గెలిచినట్లుగా భావించేవారు. లవ్ అంటే అక్కడ నో పాయింట్ అని అర్థం. బహుశా ఫ్రెంచ్ పదం లోఫ్ అనేది ఈ ఆంగ్ల ఉచ్చారణలో లవ్గా మారి ఉండవచ్చని చరిత్రకారులు చెప్తున్నారు. జ్యూస్ అనే పదం డుక్స్ అనే ఫ్రెంచ్ శబ్దంలోంచి వచ్చింది. దీని అర్థం 2 అని. అంటే ఇద్దరు ఆటగాళ్ళు 40 స్కోర్ చేసినప్పుడు జ్యూస్ అని చెప్తారు.